కష్టపడి ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు ఆనంద్ గౌడ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మోహన్ రెడ్డి అన్న గారికి, ప్రభాకర్ రెడ్డి అన్నకు, వెంకటేశ్వర మరియు మా ముస్తాల ఊరు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మా అన్న శ్రీనివాస్ గౌడ్ మరియు ఇంతగానం నాకు ఎందుకంటే ఫస్ట్ ఈరోజు బోడుప్పల్లో 7th డివిజన్లో శ్రీ సర్దార్ పాపన్న 375వ జయంతి ఉత్సవం బోడుప్పల్లో జరగడం ఇది మంచి శుభ పరిణామం. ఇది కార్యక్రమానికి హాజరైన మా జయంత్ అన్నకు, డిప్యూటీ మేయర్ కిషోర్ అన్నకు, పంజాల శ్రవణ్ అన్నకు, మన మోదుగు నిర్దం భాస్కర్ అన్నకు, గజ్జల సత్యరాజుకు, మా 8th డివిజన్ మాజీ కార్పొరేటర్ సీస వెంకటేష్ అన్నకు మరియు మోహన్ రెడ్డి అన్నకు, ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇది బహుజనవాదంగా ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంత ఘనంగా జరగడం. ఈరోజు ఒక 100 మందితో చేసినాం కావచ్చు, కానీ మళ్ళీ సంవత్సరం 2000 మందితో ఇదే ఏరియాలో చేయాలనేది నా కోరిక. ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో సీసా వెంకటేష్ గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి జరుపుకున్నారు. చాలా పెద్ద ఎత్తున కాలనీవాసులు అందరు కులాలకు మతాలకు అతీతంగా బహుజనులు అందరూ వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం చేసుకోవాలి, బహుజన రాజ్యం తీసుకురావాలి. సర్దార్ పాపన్న సిద్ధాంతాన్ని జనాభా ప్రాతిపదికన ఏదైతే ఇలా 42 అంటుండో ఆయన 350 ఏళ్ల కిందనే అందరికీ హరిజనులకు గిరిజనులకు 24 కోటలు చేయించి అన్ని కులాలకు అప్పుడు రాజ్యం పంచిండు, 25 ఏళ్ళు రాజ్యం ఏలిండు. ఆ సిద్ధాంతం ఇప్పుడు తెలంగాణ కాదు భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ కూడా ఇద్దామని ఆలోచన చేస్తుండు అసెంబ్లీ పార్లమెంట్లో. ఆ యొక్క పరిస్థితి సర్దార్ పాపన్న జయంతిని మనము 2003 నుంచి చేస్తున్నాం, సినిమా కూడా తీసినాం. కాబట్టి ఆ యొక్క అవేర్నెస్ అనేది భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది. రాబోయే రోజులలో అందరూ కూడా రిజర్వేషన్ ఇస్తారు, ఇవ్వకుండా మనం ఊక్కునే పరిస్థితి లేదు. మన పార్టీలు పెట్టగలుగుతాము, ఓట్లు వేయగలుగుతాం, సీట్లు ఇవ్వగలుగుతాం. అందుకు మీరు అందరూ కార్యోన్ముఖులై ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.